హాయ్, ఈరోజు నా రెసిపీ వచ్చేటప్పటికి బీరకాయ పప్పు. ఇది అందరూ చేస్తారు, బట్ ఎవరి స్టైల్ వాళ్ళది ఉంటుంది. నేనైతే ముందుగా కందిపప్పుని ఇలా 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేస్తాను. ఇలా చేయడం వల్ల కందిపప్పుకి ఒక మంచి అరోమా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఫాలో అయ్యే టిప్ ఇది. ఈ మీలో ఎంతమంది చేస్తారు? అండ్ ఒకవేళ చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి, డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. ఒకవేళ నచ్చితే నాకు కామెంట్లో చెప్పండి. తర్వాత కందిపప్పుని రోస్ట్ చేసి పక్కన పెట్టుకొని అది చల్లగా అయిన తర్వాత దాన్ని కడిగి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టండి. నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసుకొని ఒక 3 విజిల్స్ వరకు కుక్ చేసుకోండి. ఆ ప్రెషర్ అంతా తగ్గే లోపల మనం ఈలోపు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. దానికి ప్యాన్లో ఆయిల్ వేసుకొని జీరా, ఆవాలు, ఆనియన్స్, చిల్లీస్, అలాగే వెల్లుల్లి క్రష్ వేసి అది మంచిగా ఆయిల్లో పచ్చిదనం అంతా పోయే వరకు రోస్ట్ చేసుకోవాలి. దానిలో మనం కట్ చేసి పెట్టుకున్న లేత బీరకాయ ముక్కల్ని వేసుకొని ఆ బీరకాయ తొందరగా మగ్గడం కోసం అని చెప్పి కొంచెం ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపి మూత పెట్టండి. మూత పెడితేనే బీరకాయలు మంచిగా మగ్గుతాయి, లేకపోతే మాడిపోతుంది, అడుగంటేస్తుంది. అది మంచిగా బీరకాయలో ఉన్న వాటర్తో మొత్తం కుక్ అయిపోతుంది. బీరకాయ మొత్తము అది బీరకాయలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోండి. నేనైతే ఇది మా పిల్లల కోసం చేస్తున్నా, సో నేను కొంచెం మైల్డ్గా చేస్తున్నాను అనమాట, కారం లేకుండా. ఇప్పుడు బీరకాయలోని వాటర్ అంతా పోయిన తర్వాత మనం ఏదైతే పక్క పెట్టుకున్నామో పప్పు చూడండి, నేను మెత్తగా కుక్ చేయలేదు, పలుకు మీద కుక్ చేశాను. అందుకే 3 విజిల్స్ అని చెప్పాను. పలుకు మీద ఉంటేనే బాగుంటుంది అన్నమాట. ఈ పప్పుకి గట్టి పప్పులా ఉంటుంది, అంటే చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మెత్తగా అయితే అంత టేస్ట్ అనిపించదు. బీరకాయ పప్పుకి బీరకాయ ముక్కలు అండ్ పప్పు తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పప్పుని మెదపకుండా పప్పు ఎలా ఉంటుందో అలానే పెట్టేయండి, చాలా బాగుంటుంది. చూసారా పప్పు ఎలా ఉందో? నేనేం మెదపలేదు, దాన్ని అట్లానే వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ బీరకాయలోని వాటర్ అంతా మగ్గిపోతుంది కదా, ఇంకిపోయిన తర్వాత దీనిలో కారం వేసుకోండి. కారం తగినంత. చెప్పాను కదా ముందుగా, పిల్లలు ఉన్నారు కాబట్టి నేను మైల్డ్గా వేసుకుంటున్నాను కారం వేసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని టేస్ట్ కావాలంటే ఉప్పు వేసుకోండి. తర్వాత దీనిలో మనం పక్క పెట్టుకున్న పప్పు ఉంది కదా, పప్పుని వేసేసి మొత్తం కలుపుకొని మూత పెట్టేసేయండి. ఎక్స్ట్రా వాటర్ ఏం పోయకండి. నేను ముందే మెన్షన్ చేశాను కదా గట్టి పప్పు అని, సో వాటర్ ఏం మెన్షన్ చేయొద్దు. బీరకాయ ఆల్రెడీ మగ్గిపోయింది అండ్ పప్పు కూడా ఉడికిపోయింది కాబట్టి మనకి ఇంకా వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎక్కడికక్కడ వాటర్ సరిపోతుంది. ఒకవేళ మీకు గట్టిగా కాదు లూజ్గా కావాలి అని అనుకుంటే పప్పు యాడ్ చేసి పప్పు ఆ ఫ్లేవర్స్ అన్నిటిని పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ యాడ్ చేయండి. ముందుగా వాటర్ యాడ్ చేయకండి. ఓకే, ఆ పప్పును కూడా దీనికి యాడ్ చేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి మంచిగా కలుపుకోండి. కొత్తిమీరతో పైన వేసుకోండి. అంతే, మన టేస్టీ అండ్ డైజెషన్ కూడా బీరకాయ చాలా మంచిది. డైజెషన్కి ఫైబర్ కంటెంట్ బాగుంటుంది కాబట్టి, అండ్ పిల్లలకి చాలా మంచి రెసిపీ అని చెప్పచ్చు. పిల్లలకి పెట్టేటట్లయితే కారాన్ని చూస్ చేసుకోండి. ఈ రెసిపీ మీరు ఎలా చేస్తారు, మీ వే ఎలా ఉంటుంది అనేది కామెంట్లో చెప్పండి.